రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడకపోతే ఏపీ మరో బీహార్ కంటే ఘోరంగా మారేదని రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో వెంటిలేటర్ పైకి చేరిన రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఊపిరిపోసిందన్నారు. 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా అభివృద్ధి చేయకుండా, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను డ్రగ్స్, గంజాయి వైపు మళ్లించారన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్పీ హామీలు విస్మరించి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టిన వైసీపీ 5 ఏళ్ల పరిపాలనతో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ గాడిలో పెడుతుందన్నారు. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విదేశీ పెట్టుబడి సాధిస్తూ యువతకు విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని క్షుణ్ణంగా పరిశీలించిన విద్యావంతులు, పట్టభద్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన విజయం చేకూర్చేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నారని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమిస్తే అరెస్టులు, సకాలంలో అందని జీతాలు, అనేక యాప్స్ వేధింపులు, నాడు నేడుతో రంగులు వేసిన విలీనం పేరుతో మూత వేసిన అనేక పాఠశాలలు, ప్రశ్నిస్తే వేధింపులతో వైసీపీ పరిపాలనలో విసిగి వేశారన్న ఉపాధ్యాయులు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోరుకున్నారని, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అనేక ఉపాధ్యాయ సంఘాల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్హారెడ్డి పట్టాభిరామ్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు గణపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చి మంత్రి సుభాష్ ను, ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ ను కలిసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి కూడా వాళ్ళ పురోగమనాలు ఉన్నాయి కనుక అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నారు? నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం. అలాగే డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టింది. డిఎస్సి నియామకం పెరిగితే ఆ రకంగా వాళ్ళ ఉపాధ్యాయ వృత్తిపడి వాళ్ళ అవకాశాలు కలిగించే స్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజున పట్టభద్రుల ఎన్నికలు వచ్చే కనుక ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిచ్చే వ్యక్తి, ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇతరుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయగల సత్తా ఉన్న నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్న విషయం వారందరూ కూడా గుర్తించి వారికి అఖండ విజయం చేకూర్చాలని చెప్పినట్టు నేను కోరుతున్నాను. తద్వారా వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనం బాధ్యతగా ఉన్నామని చెప్పిన విషయాన్ని వాళ్ళ పట్టభద్రులు అందరూ కూడా తెలియజెప్పాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు కొమ్మారెడ్డి. పత్రికే మిత్రులందరికీ నమస్కారం. గత అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఘన విజయం సాధించి మండల బుద్ధప్రసాద్ గారు ఎలా అయితే ఘన విజయం సాధించారో అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అంతటి ఘన విజయం సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి వాళ్ళ తనయుడు రాజా గారు కానీ, పట్టాభి గారు కానీ, అలాగే శ్రీనివాస్ గారు కానీ, అబ్జర్వర్ గారు, అలాగే గోవర్ధన్ గారు కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం ఓటర్లను స్వయంగా కలుస్తూ మరి ప్రచారం హోరుగా సాగుతూ ఉంది. మీకు తెలుసు, గత ప్రభుత్వం కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, ఎక్కడ జాబ్ మేళాలు జరపకుండా మరి నిరుద్యోగుల్ని పూర్తిగా ఈ డ్రగ్స్, గంజాయి వైపు మళ్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్, పట్టభద్రుల ఎలక్షన్ తీసుకుంటే సుమారు 40% పైన ఈ యొక్క రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మీరు అందరూ గమనించాలి. అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాద్లో అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే, ఆ రోజున ఆయన చేసిన అభివృద్ధి వల్లే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా
కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కొరకు అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అన్ని స్థాయిల్లో కూడా అందరూ కూడా సమిష్టిగా గత 2-3 వారాలుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారి నేతృత్వంలో అనేక వర్గాలకు చెందినటువంటి ప్రజలను కూడా ప్రత్యక్షంగా కలుసుకొని గత 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి గ్రాడ్యుయేట్స్కి సంబంధించి, టీచర్స్కి సంబంధించి ఉన్నటువంటి అనేక సమస్యలు, వాటికి ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి పరిష్కారాలు కానివ్వండి, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ మరీ ముఖ్యంగా డిఎస్సి జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని డిఎస్సి ఫైల్ పైన పెట్టి ఈ రోజున దాదాపు 16,000 ఉద్యోగాలు, అది స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానివ్వండి, వ్యాయామ ఉపాధ్యాయులు కానివ్వండి, ఇట్లా దాదాపుగా 5-6 కేటగిరీల్లో 16,000 ఉద్యోగాలకి వచ్చే నెల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. మరి జూన్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి అకాడమిక్ ఇయర్ నాటికి పూర్తిగా ఈ నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. దీని పట్ల కూడా పెద్ద ఎత్తున డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.